గౌరవ గురువుగారికి వందనములు మరియు శుభోదయం. సంగీత పరిచయం 28వ భాగము. ఈరోజు గీతము విషయంపై పరిచయం చేసుకుందాము. గీతము సంగీత రచనలలో చాలా ముఖ్యమైనది. సంగీత ప్రపంచమున గీతము అను పదమునకు వేరు స్థానము కలదు. ఇది సంగీత విద్యార్థులు సంగీత కళను ప్రారంభించి కొంత శిక్షణ పొందిన తర్వాత నేర్చుకోతగినది. మధుర రచనలకన్నింటికి సాంకేతికమైన ఈ గీతము అనునది పునాదిగా ఏర్పడుచున్నది. గీతములోని సంగీతము చాలా ఇంపుగాను, సాధారణముగాను, సులభముగాను ఉండును. రాగభావ ముట్టిపడుచుండును. లయ ఒకే రీతి ఉండును. గీతమునకు పల్లవి, అనుపల్లవి, చరణములు అను భాగములు లేవు. సంగతులు ఉండవు. చాలా కష్టమైన సంచారములు ఉండవు. కానీ రాగస్వరూపము బాగుగా చెవులకు ఇంపుగా ఉండును. లయ సామాన్యము. స్వరభాగములోని ప్రతి స్వరమునకు సరి అయిన అక్షరము సాధారణముగా సాహిత్య భాగములో నుండును. సాహిత్య భావము దైవభక్తి గీతమును ఆపక మొదటి నుండి చివరి వరకు నిలుపక పాడుటయే గీతమును పాడు పద్ధతి. అర్థము లేని పదములు అయ్య, తీయ, అయ్యం, బయ్యం మొదలగు పదములు కొన్ని గీతములందు వాడబడినవి. దీనివల్ల ఉపయోగములేవో లేవు. కానీ గీతా రచయితలు వీనిని తమ తమ గీతములలో వాడిన గీతము శోభించునకు తలంపుతో వాడిరి. గీతములు 2 భాగములు: సామాన్య గీతములు, లక్షణ గీతములు. ఏ తెగకు చెందిన గీతమైనను పైన చెప్పిన లక్షణములనే కలిగియుండును. సామాన్య గీతమునకు, లక్షణ గీతమునకు సాహిత్య భాగములో మాత్రము మార్పు కలుగును. సామాన్య గీతముల యొక్క సాహిత్యము ఏదో ఒక దైవమును ప్రార్థించుటో వర్ణించుటో ఉండును. కానీ లక్షణ గీతములోని సాహిత్యము ఆ గీతము ఏ రాగములో రచింపబడినదో ఆ రాగము యొక్క లక్షణమును తెలుపును. లక్షణ గీతములు చాలా రాగములలో రచింపబడినవి. ప్రసిద్ధ రాగములలో చాలా కలవు. ఆ ప్రసిద్ధ రాగములు కొన్నింటిలో మాత్రము లక్షణ గీతములు రచింపబడినవి. ప్రాచీన కాలమందు గురుకులాశ్రమమున శిష్యుడు విద్యనభ్యసించుచుండెను. ఇలాంటి గీతములు రచించుట, గీతములు పాడుట ఒకప్పుడు చాలా గొప్ప విద్వత్తుగా నెంచబడిచుండెను. పైడాల గురుమూర్తి శాస్త్రి అను వాగ్గేయకారులు 1000 గీతములు రచించినందున 1000 గీతాల పైడాల గురుమూర్తి శాస్త్రి అని బిరుదును పొందెను. గోవింద దీక్షితులు, వెంకటమఖి, గోవిందాచార్యులు, రామామాత్యుడు, పురందరదాసు మున్నగువారు గీతములు రచించిన మహాశయులు. పురందరదాసుల వారు ప్రారంభములో నేర్చుకును పెళ్ళారి గీతములు రచించిన వారు. ఈ గీతములు విఘ్నేశ్వరుని, మహేశ్వరుని, విష్ణువును కొలుచు గీతములు. ఘనరాగ గీతములు అను నాట, గౌళ, ఆరభి, శ్రీ, వరాళి అను రాగములలో గీతములు రచించియున్నారు. వింటున్న ఎందరో మహానుభావులందరికీ వందనములు.